బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్‌కి సంబంధించిన అధ్యక్షుడి యొక్క అంత్యక్రియలు చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయా? ఇప్పుడు ఈ వార్త కాస్త ఇజ్రాయెల్‌లో చాలా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అవి సీక్రెట్ గా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి బయటకు రాకుండా అమెరికా చాలా జాగ్రత్త పడుతుందనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసి ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు కొడుకులను కూడా మేము హతం చేశామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. దాని ముందు నుంచి కూడా ఇరాన్కి సంబంధించిన టెహ్రాన్ టైమ్స్ ఇంకా ఇరానీ ఆ ఏవైతే ఉన్నాయో వార్తాపత్రికల్లో వాళ్ళు చనిపోయారనే వాళ్ళు వార్తలు అయితే వేయడం జరిగింది. అయితే నిన్న మొత్తం ఎక్స్ అకౌంట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎవరైతే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆ శిథిరాల దగ్గర అతని బాడీ దొరికినట్టు, కొంతమంది ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని సేవ్ చేస్తున్నట్టు ఆ పిక్స్ అన్ని కూడా నేను వైరల్ అవుతా ఉన్నాయి. అలాగే కొన్ని వీడియో క్లిప్స్ కూడా వచ్చాయి. కానీ అవి ఏఐతో జనరేట్ చేశారనేది క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఆ పిక్స్ని చూస్తుంటే నిజంగానే బెంజమిన్ నెతన్యాహు చనిపోయారా అనే డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో తాజాగా నెతన్యాహు అంత్యక్రియలు సీక్రెట్గా జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన వాళ్ళు ఇంకా అయితే ఇజ్రాయెల్కి సంబంధించిన ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. మొదటి నుంచి కూడా రెస్పాండ్ కావట్లే. ఒక పక్క ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ ఏమో మేము హతం చేస్తాం, చంపేస్తాం అని వాళ్ళు మాట్లాడుతుంటే, ఇటు పక్క ఐడిఎఫ్ మాత్రం లేదు ఆయన సేఫ్గానే ఉన్నారు అనే విషయం అయితే చెప్పట్లా. అండ్ సారా నెతన్యాహు కొన్ని రోజుల నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎమోషనల్గా పోస్టులు పెడతా ఉంది. ఇరాన్ని ఇజ్రాయెల్ని కలుపుకుని ఎట్లయితే ముందు తీసుకుపోవాలో ఆ రకంగా ఆమె పోస్టులు పెడతా ఉంది. అంటే ఒకసారి ఆలోచించాలా, నిజంగానే నెతన్యాహుని హతమార్చేశారేమో అన్న అలా అయితే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తోంది. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో నెతన్యాహు శిథిలాల కింద పడిపోయి దాని తర్వాత ఐడిఎఫ్ ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ ఎట్లయితే అతన్ని తీసుకెళ్తుందో ఆ విజువల్స్ అని కూడా మీకు స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉన్నాయి. ఒకవేళ బ్రతుకుంటే నెతన్యాహు ఎక్కడున్నారు, ఎందుకు అంటే యుద్ధానికి సంబంధించిన సాయంత్రం మార్నింగ్ అంతా యుద్ధం చేసినా లేదంటే నైట్ అంతా యుద్ధం చేసినా నెతన్యాహు ఎక్స్ అకౌంట్ వేదికగా యుద్ధానికి సంబంధించి వాళ్ళ సైనికులు ఎంతమంది చనిపోయారు, లేకపోతే అక్కడ ఏ దెబ్బలు తిన్నారు, అంటే లైక్ బాంబు దాడులు ఎట్లా వాళ్ళపైన చేశారు, భవనాలపైన ఎంత నష్టం జరిగింది, దీనిపైన ఒక విశ్లేషణ అయితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేవారు. అలాంటిది గత వారం రోజుల నుంచి కూడా అతను ఎక్కడ కూడా కనిపించట్లే. అలాగే అతను అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్టులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పటివి కాదు. ఇంతకుముందు అతను ఏదైతే స్పీచెస్ ఇచ్చాడో ఆ పోస్టులని కట్ చేసి ఇప్పుడు అతను ఎక్స్ అకౌంట్లో పెడతా ఉన్నారు. మరి దీనిపైన ఐడిఎఫ్ స్పందిస్తుందా, స్పందించట్లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఒక పక్క ట్రంప్ ఒకరికి సెల్యూట్ చేస్తున్న ఆ విజువల్ కూడా హైలైట్ అవుతుంది. దాని కింద కామెంట్స్ చూస్తే నెతన్యాహుకి అంత్యక్రియలకి ట్రంప్ కూడా హాజరయ్యాడు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అందుకే ట్రంప్ తన సైనికులతో అతనికి సెల్యూట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని చెప్తున్నారు, కొడుకులు చనిపోయారని చెప్తున్నారు. అలాగే నోవా నెతన్యాహు ఎవరైతే అతని కూతురు ఉందో ఆమెను కూడా కిడ్నాప్ చేస్తామని వీళ్ళు ఆల్రెడీ హెచ్చరించారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇన్ని నెగిటివ్, లేదంటే నిజంగానే జరిగినాయా, ఇన్ని నెగిటివ్ విషయాలు బయటకు వచ్చిన ఐడిఎఫ్ ఎందుకు ఊరుకునే ఉంటుంది, ఎందుకు వీటిపైన స్పందించట్లేదు, దీనికి సంబంధించిన క్లారిటీ ఎందుకు ఇవ్వట్లే. ఒక పక్క ఇరాన్ అయితే మాత్రం మా ఖమైనీని చంపేశారు కాబట్టి మేము మా ప్రాణాలు పోయినా పర్లేదు, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వు, అవసరమైతే మేము ఆత్మాహుతి దాడులకైనా సిద్ధం అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అలాగే జామ్ కరణ్ మసీదు పైన ఆ ఎరుపు జెండాని ఇంకా అలానే ఉంచారు. అంటే శాంతి చర్చలకు కూడా మేము సిద్ధంగా లేవు, 3 షరతులు వాళ్ళు ఒప్పుకుంటేనే మేము శాంతి చర్చలకి కూర్చుంటామంటూ కూడా చెప్తున్నాం. మరి చూడాలి బెంజమిన్ నెతన్యాహు అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయి, సీక్రెట్గా నిజంగానే జరుగుతున్నాయా, లేకపోతే ఇవి కావాలని
ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వార్తల్ని ఇరాన్ కావాలనే సృష్టిస్తుందనే విషయాలు కూడా ఖచ్చితంగా బయటికి తెలిసే పరిస్థితి అయితే ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి? నెతన్యాహు బ్రతుకున్నారంటారా? ఆయన చనిపోయారంటారా? మీ కామెంట్స్‌లో ఖచ్చితంగా మీ విషయాన్ని తెలియపరచండి.